హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము కాలేజ్ బంక్ కొట్టి త్రయంబకేశ్వర్ వచ్చినాం. అలానే ఇక మా ఫ్రెండ్స్ త్రయంబకేశ్వర్ అది ఎంతైనా ఎంత దూరం వచ్చినాం కదా, ఈడ బ్రహ్మగిరి హిల్స్ అని ఉంటాడట, పోదాం రా అన్నారు. చూస్తేనేమో డబ్బులు లేవు, కానీ డబ్బులు లేకుండా 3 కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది. ఇప్పుడే స్టార్ట్ అయినాం బ్రహ్మగిరి హిల్స్. యాక్చువల్గా చెప్పాలంటే ఇవాళ ఎంత కష్టమైందంటే మాకు ఇవాళ పొద్దుగా నుంచి వామ్మో చెప్పలేము అసలుకి. ఇక మా ఫ్రెండ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎడిటర్ మా దాంట్లో. ఎందుకు నవ్వుతున్నారా? నీ గురించి నేను చెప్తున్నా కదా. ఈరోజు ఈ ట్రెక్కింగ్ ఎందుకని కాలేజ్ పోయిటో నన్ను అసలు బంక్ కొట్టించిలో చెప్పాలంటే అర్థం కావట్లేదు. తింది ఒక్క దోశ. 4 బ్యాగ్స్ ఉన్నాయి బాయ్స్, స్టిల్ కాలేజ్ బ్యాక్లాగ్స్ ఉన్నాయి, అయినా వచ్చేసినాం. లైట్ అవన్నీ బ్రో, బీటెక్ అంటేనే లైట్ బ్రో, అంతే. బ్యాక్లాగ్స్ లేని నువ్వు బీటెక్ చదవలేవు, చెప్తున్నా. బ్యాక్లాగ్ ఉండాల్సిందే కంపల్సరీ. నువ్వు బ్యాక్లాగ్ లేదంటే నీకు వేస్ట్గా. సో ఇప్పుడు మాది బ్రో, మాది నాసిక్ మహారాష్ట్ర. మేము సందీప్ యూనివర్సిటీ మా కాలేజు. కానీ బయట ఈ నేచర్ అయితే చాలా బాగుంటుంది. ఇది త్రయంబకేశ్వర్. కానీ బ్రో చెప్పాలంటే గట్టిగా తిన్న వాళ్ళు అయితే ఎక్కగలుగుతారు. ఇదైతే ఇదిగోండి, కింద నుంచి వచ్చాము. ఇంత కింద నుంచి ఇంకా చాలా ఉంది, చాలా దూరం ఉంది. ఇంకా అసలుకి చెప్పాలంటే వల్ల కావట్లేదు. కానీ ఏదో ఇక ఇంత దూరం వచ్చినాం కదా, అసలుకి వెళ్ళకపోతే ఎలా ఉంటుంది ఏంది చూడాలి కదా అని. యాక్చువల్గా మేము అనుకుంది ఏంటంటే హరిహరి ఫోర్ట్ పోదాం అనుకున్నాం. ఆడికి వెళ్దామని ఆడ వెహికల్ మాట్లాడదామని చూస్తే ఆడ ఆటో కాడు 1000 రూపాయలు అంటున్నాం. ఉంది మేము ముగ్గురం, ఇదిగోండి వీడు నేను ముగ్గురికి 1000 అన్నాడు. మన దగ్గర 1000 అంత బడ్జెట్ ఉంటుందా బ్రో? ఉండదు. సో ఇక సరే బ్రహ్మగిరి వెళ్దామని నడుచుకుంటూ 3 కిలోమీటర్స్ నడిచి ఫైనల్గా వచ్చినాం. ఇప్పుడు ఎక్కుతున్నాం, చూడండి ఎలా ఉందో అసలుకి. అమ్మా నా దరిద్రం, నేను తెల్ల ప్యాంట్ వేసుకున్నాను. మావాడు చూడండి బాధపడుతుండే, తెల్ల ప్యాంట్ వేసుకొచ్చుకున్నాను. మావాడు సిగ్గుపడుతుండే. ఎవరైనా ఫ్లాట్ ఎత్తారా? చూడండి ఎలా ఉందో. చేసుకోండి. ఇంకా ఎవరైనా మా కాలేజ్కి వచ్చేటోళ్ళు ఉంటే ఇక్కడ చాలా బాగుంటుంది బ్రో. చెప్పాలంటే నాసిక్ అంటే మామూలు ఉండేది, వెదర్కి నాసిక్ అంటే వేరే లెవెల్ అసలుకి. ఇక్కడ మీరు మెయిన్గా వెళ్ళాల్సింది త్రయంబకేశ్వర్ ఒకటి, బ్రహ్మగిరి, అంజనేరి హిల్స్, ఇంకా హరిహర ఫోర్టు, ఇంకోటి ఏంటి అది వాటర్ ఫాల్స్ దుర్గవడి. మీరు ఈ మంత్ ఆగస్ట్, సెప్టెంబర్, జూన్, జూలై ఈ మంత్లో మీరు నాసిక్ వస్తే కానీ ఏ మాత్రం ఉంటుంది తెలుసా, సూపర్ ఉంటుంది వెదర్ అయితే. రోజు వర్షాలే బ్రో, ఇక్కడైతే చాలా బాగుంటుంది. మీరు వచ్చి ఒకసారి విజిట్ చేయండి, సూపర్ అంటే సూపర్. చూడండి బ్రో, ఊపికలేదు. ఇక ఇప్పుడే కూర్చున్నాం. ఇదిగోండి మాడు ఇప్పుడే కూర్చొని ఏం మెసేజ్లు వచ్చినాయి ఏందో చూసుకుంటుండే. ఇక నిజం చెప్పాలంటే తిరుపతి ఎక్కినట్టే ఉంది బ్రో. ఆ స్టెప్స్ కానీ తిరుపతి కంటే డేంజర్. ఇంకా స్టెప్స్ మాత్రం మనకాడ చిన్న ఉంటాయి కదా, ఇక్కడ అట్లా పెద్దగా ఉన్నాయి. ఎక్కడ అంటే సేమ్ తిరుపతి బ్రో. ఇక అన్నీ చూడండి, షాప్స్ కూడా ఉన్నాయి. ఏమైనా కావాలన్నా తీసుకోవచ్చులేని, కానీ రేటు చాలా ఘోరంగా ఉంటాయి బ్రో. కింద రేట్ అంటే పైన రేట్ అంటారు, చాలా మామూలుగా ఉంటాయి. ఓకే బ్రో, మరి ఇక స్టార్ట్ చేస్తున్నాం. ఇట్లనే వీడియోలు తీసుకుంటే ఇక మేము ఈరోజు వెళ్ళలేము,
పైకి వెళ్ళాక మళ్ళీ స్టార్ట్ చేస్తా. ఓకే దెన్ బాయ్. బ్రో మీకు చెప్దాం అనుకున్నా కదా ఎట్లుందో ఒక్కసారి చూడండి బ్రో, ఎంత బాగుందో. ఇటు చూడండి అసలుకి నేచర్ అంటే ఇది బ్రో, చాలా బాగుంది అసలుకి, మామూలుగా లేదు. ఇంకా అటు చూడండి మొత్తం ఇంకా పైకి ఎక్కువే ఉంటుంది, మొత్తం పైకి పోవాలి, వేరే ఉంటుంది ఇక. సో పైకి వెనక మళ్ళీ స్టార్ట్ చేద్దాం అది. చూడండి బ్రో అసలు ఎట్లుందో, అమ్మదుడు మామూలుగా లేదు. ఇదిగోండి ఒక్కసారి ఇటు చూడండి బ్రో, అసలుకి స్టెప్స్ చూడండి జారుతున్నాయి అసలుకి. ఎక్కాలంటే మామూలుగా లేదు. ఒక్కసారి The angels up in the clouds are jealous knowing we found something so wild of the ordinary. You got me kissing the ground of your sanctuary. Shatter me with your touch, oh Lord, return me to dust. The angels up in the clouds are jealous knowing we found. The angels up in the clouds are jealous knowing we found something so wild of the ordinary. You got me kissing the ground of your sanctuary. Shatter me with your touch, oh Lord, return me to dust. ఫైనల్గా ఎక్కేసినాం చూడండి. అసలుకి ఏం అవ్వబడట్లేదు చెప్పాలంటే, మొత్తం మబ్బులు. ఆ స్టెప్స్ చూస్తే మాత్రం చాలా ఘోరంగా ఉన్నాయి. అది అసలు ఎక్కుతులో కూడా అర్థం కావట్లేదు నాకైతే ఇప్పటికీ. ఏమో ఇంకా వామ్మో దేవుడా, ఇంకా స్టెప్స్ ఉన్నాయో బాబు, అసలు మామూలు స్టెప్స్. దీని కింద అసలు మన తెలంగాణ నిజంగా చెప్తున్నా, హైదరాబాద్ ఎందుకు అసలు అనుకుంటారు. నేచర్ చూడండి అసలు ఎట్లుంది, ఒక్కసారి చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది నిజంగా చెప్పాలంటే. మీరు సరే కాలేజ్ రాకపోయినా పర్లేదు కానీ కనీసం దీనికోసమైనా ఒక్కసారి నేను విజిట్ చేయాలి నాసిక్ని. మస్తుంది చెప్పాలంటే, ఇంకా చాలా దూరం ఉన్నట్టుంది. అసలు అవపడట్లేదు చెప్పాలంటే, మొత్తం మబ్బు మబ్బు మబ్బు. అసలు మేము ఎటు పోతున్నాం కూడా అర్థం కావట్లేదు అసలుకి. చూడండి బావాడు ఎట్లా ఎగురుతుండో, వాడు బాగా గుర్రుడైతే సరిపోతుంది మాకైతే. ఇక్కడ తిన్నది కొంచెం ఎనర్జీ మొత్తం విన్ అయిపోతుంది. కానీ అబ్బా ఫీలింగ్ అయితే చాలా బాగుంది చెప్తున్నా కదా, సూపర్ అంటే సూపర్ నిజంగా. ఇదిగోండి ఇంకా స్టెప్స్ ఏమేమో ఉన్నాయి, ఇవి ఇక్కడికే సరిపోతుంది. మావాడు ఇంకా చూడండి, వాడు సాంగ్స్ పెట్టుకొని వినుకుంటూ వస్తాడు. మావాడికి అసలుకి ఎక్కాలనే కూడా ఇంట్రెస్ట్ లేదు చెప్పాలంటే. ఏదో అట్లా ఇంత దూరం వచ్చినాం కదా, కనీసం సగం దూరం ఎక్కి మళ్ళా మొత్తం ఎక్కకపోతే అది సాటిస్ఫాక్షన్ లెక్క ఉండదు. ఒక్కసారి ఏదైనా ఎక్కితే కానీ సాటిస్ఫాక్షన్ లెవెల్ లెక్క ఉండాలి, మొత్తం ఎక్కేయాలి అంతే అనుకోవద్దు అసలుకి. ఏమి డైరెక్ట్ వచ్చినామా ఎక్కేసినామా అని ఉండాలి. చూడండి అసలుకి చూడండి మొత్తం మబ్బులు ఎట్లున్నాయో, లిటరల్లీ అసలు వర్షం లేదు ఏం లేదు కానీ ఆ క్లౌడ్స్ నుంచి వచ్చే వాటర్ ఉన్నాయి చూడండి, మామూలుగా. అసలుకి ఎవరు ఎక్కడెక్కడ అనుకుంటున్నాం కానీ అసలుకి పెద్దవాళ్ళు అయితే ఎట్లా ఎక్కుతుందో తెలుసా, దిగడం కానీ ఇంకా చాలా ఘోరంగా ఉంది, డేంజర్. కొన్ని మీకు చూపెట్టలేదు కానీ, కొన్ని క్లిప్స్ తీయలేదు కానీ అసలుకి మామూలు స్టెప్స్. అది ఎట్లా జారుతుందంటే అట్లా జారుతుంది అసలుకి చెప్పాలంటే. ఇది యాక్చువల్గా మేము కొంచెం దూరమే అనుకున్నాం, కానీ ఇంకా టాప్ ఉందంట. హిల్ ఉంటుంది కదా బ్రహ్మగిరి హిల్స్, దాని టాప్ వరకు ఉంటుందట. అంటే మ్యాక్సిమం ఇంకొక 10 minutes అంతే, 10 minutesలో వెళ్ళిపోతాం. కానీ ఈ బండలు ఉన్నాయి, ఇవన్నీ చెప్పుల వల్ల జారిపోతున్నాయి మొత్తం. చెప్పాలంటే మస్తు జారుతుంది, కానీ చాలామంది వస్తున్నారు, మామూలుగా లేదు ఇదంతా. చాలా
చాలా ఘోరం ఉంది. మన వాళ్ళు అయితే ఎక్కలేరు చెప్పాలంటే, ఓపిక ఉండాలి ఫస్ట్. ఆ ఓపిక అనేది ఉంటేనే ఎవడైనా ఎక్కుతాడు, లేదంటే కాని పని అది. గైస్ అప్పుడే ఫైనల్ అనుకున్నాం కదా, అది ఫైనల్ కాదు. ఒక్కసారి చూడండి బ్రో, పడట్లేదు ఏం గాలి గాలి అసలు ఊపడట్లేదు చెప్పాలంటే. అసలు ఏడలు ఉన్నాయి, అసలు ఏడుకి ఎన్నో అది ఏం తెలియట్లేదు. చూడండి అసలు మొక్క ఎట్లా ఉందో అసలుకి లేదు బ్రో. కొంచెం పైన కొండ మించి పడతాం, ఇక కిందిలో పోయినా సగం దూరంలో చూడండి. సో గైస్ వర్షం కూడా స్టార్ట్ అయింది ఇక. సో ఇక కిందికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. సో ఇక్కడ బాయ్, మళ్ళీ కొత్త కంటెంట్తో కొత్త కలుద్దాం మళ్ళీ. ఓకే బ్రో, మరి బాయ్. రైట్, మీరు కంపల్సరీ విజిట్ చేయాల్సిందే. ఇదైతే చాలా థ్రిల్లింగ్ ఉంటుంది బ్రో. యా బ్రో, పక్కన కొట్టండి, గంట కొట్టండి. నెక్స్ట్ వాగ్లో కలుద్దాం.